హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ చెప్పబోతున్నా. అవి మీరు మీ డైలీ లైఫ్లో యూజ్ చేస్తే మిమ్మల్ని మీరు పవర్ఫుల్ హీరోగా ఫీల్ అవుతారు. పవర్ఫుల్ హీరో అంటే ఏదో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్లా కాకుండా మీరు మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఎబిలిటీని, ఇంకా నీకు నచ్చినట్టుగా ఫీల్ అయ్యి కాన్ఫిడెన్స్ని, ఇంకా ఈ వీడియోలో చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే మీకు ఫ్యాన్స్ పెరుగుతారు. కొంతమంది మీతో పెట్టుకోవడానికి భయపడే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ బిగిన్. Don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna ఫస్ట్ పాయింట్, ఆల్వేస్ సే లెస్ దెన్ నెససరీ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు ఫ్రెండ్స్లో ఒకడు చాలా మాట్లాడతాడు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కషన్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ గాడు అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా సలహాలు సూచనలు అడగకపోయినా కానీ వాడిస్తాడు. అంటే మన ఫ్రెండ్స్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దీనివల్ల ఏమవుతుందంటే, అలా అతిగా మాట్లాడడం వల్ల వాడు చెప్పేది అంత సీరియస్ అయినా సరే, అంత వాల్యుబుల్ అయినా సరే పీపుల్ పట్టించుకోరు. ఇంకో సైడ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. వాడు చాలా తక్కువగా మాట్లాడతాడు, కానీ వాడు ఏం మాట్లాడినా మిగతా వారు ఇంట్రెస్టింగ్గా వింటారు. ఎవరైనా మాట్లాడుతుంటే వాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎదుటివారు మాట్లాడేది వింటాడు. ఇంకా వాళ్ళ అంత ఇంపార్టెంట్గా లేకపోయినా సరే వింటాడు. ఇంకా విషయం, మనం ఎప్పుడైతే తక్కువ మాట్లాడతామో అప్పుడు ఎదుటివారు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ వాళ్ళ గురించి, వాళ్ళ చెప్పే విషయం గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. ఇంకా మీరు తక్కువగా మాట్లాడితే ఎదుటివారు అన్నీ క్లియర్గా వింటారు, అర్థం చేసుకుంటారు. ఇంకా మీరు తక్కువ మాట్లాడడం వల్ల మనం సూట్ చెప్పకుండా డైరెక్ట్గా అండ్ క్లియర్గా పాయింట్ చెప్పే అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, పవర్ఫుల్ పర్సన్స్ అతి తక్కువగా మాట్లాడతారు, కానీ అందులో సోది లేకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండేలా చూసుకుంటారు. గెట్ అదర్స్ టు డూ వర్క్ ఫర్ యూ. మనం వాల్యుబుల్ టైం, మనం ఎనర్జీని కాపాడుకోవడానికి ఎదుటివారి నాలెడ్జ్, విజ్డమ్ని, ఇంకా వాళ్ళ ఉత్సాహాన్ని వాడుకోవాలి. ఏ పని అయితే ఎదుటివారు మీకోసం చేయగలరు, అంటే ఇది మీకు క్లియర్గా చెప్పాలంటే, థామస్ అల్వా ఎడిసన్ ఈ పాయింట్ని చాలా బాగా యూస్ చేసుకున్నాడు. తను నికోలా టెస్లా అనే ఒక జూనియర్ సైంటిస్ట్ని 50,000కి పనిలో పెట్టుకొని తన న్యూ ఎక్స్పెరిమెంట్ ఐడియాస్ పని చేసేలా చూస్తాడు. దానివల్ల ఇప్పుడు మనం వాడుతున్న కరెంట్ జనరేటర్ కనిపెట్టాడు. దానికి టెస్లా రాత్రి పగలు కష్టపడి పనిచేశాడు. టెస్లాలో కష్టపడి పని చేశాడు, కానీ అందుకు టెస్లాకి 50,000 కాకుండా ఇంకా శాలరీ పెంచాడు. టెస్లా కష్టపడి రాత్రి పగలు కష్టపడి జనరేటర్ ఇద్దరు ఇన్వెషన్స్ చేస్తే తనకు వచ్చింది ఓన్లీ 50,000 శాలరీ. థామస్ అల్వా ఎడిసన్ పైన శాలరీ పెంచాడు అంతే. అలా గెట్ అదర్స్ టు డూ వర్క్ ఫర్ యూ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే టెస్లాలో మనం కాకూడదు, ఎందుకంటే టెస్లా చాలా కష్టపడ్డాడు, చాలా న్యూ ఇన్నోవేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అండ్ సక్సెస్ఫుల్గా కనిపెడతాడు కూడా. టెస్లా చేసిన ఇన్నోవేషన్స్కి తనకు దాదాపు ఒక $12 మిలియన్ పేటెంట్లా వచ్చేవి. కానీ టెస్లాకి ఓన్లీ $2,16,000 మాత్రమే వచ్చాయి యాజ్ ఎ శాలరీ. ఎందుకంటే తను ఒకరి అండర్లో పనిచేస్తున్నాడు కాదు, జస్ట్ తను ఒక జాబ్ చేసిండు అంతే. ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకు ఏం తెలుసుకోవాలంటే, మనం ఫీల్డ్కి సంబంధించిన బెస్ట్ పర్సన్స్ని, ఇప్పుడు మనం ఏమైనా బిజినెస్ లాంటిది మనం పెడితే కానీ, ఏమన్నా మనం ఇంకేదైనా బెస్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాం, మనం ఫర్ సపోజ్ ఏమన్నా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాం అనుకో, దానికి ఒక అకౌంటెంట్ లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అండర్ వర్కర్స్ని మనం పెట్టుకుంటే వాళ్ళు మన కోసం వర్క్ చేస్తారు ఫర్ శాలరీ. అలా ఈ ఎగ్జాంపుల్ వల్ల ఏం తెలుసుకోవాలంటే, మన ఫీల్డ్లో సంబంధించిన బెస్ట్ పర్సన్స్ని సెలెక్ట్ చేయాలి, చేసి వాళ్ళతో మన పని చేయించుకోవాలి, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ప్లాన్ ఆల్ ది వే టు ది ఎండ్. ఒక మెయిన్ ప్లాన్ ఆల్ ది వే టు ది ఎండ్. ఒక మెయిన్ పాయింట్ మనల్ని పవర్ఫుల్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆపుతుంది. ఏంటంటే, ఫస్ట్ మన ఎండ్ గోల్స్ డిసైడ్ అవ్వం. మన ఎండ్ గోల్స్ ఫస్ట్ డిసైడ్ అవ్వం. అంటే మనం లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాం, మన లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే, కొంతమంది వాళ్ళ డ్రీమ్ లైఫ్ చాలా పెద్దవి అని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టమని వీటిని పక్కన పెట్టేసి 9 to 6 జాబ్స్ చేస్తూ ఉంటారు.
వీటినే డ్రీమ్స్ లాగా ఫీల్ అయిపోతుంటారు. నేను అలానే ఫీల్ అయ్యాను. ఏంటి అని అడిగితే ప్రెజెంట్ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాం, తర్వాత చూసుకుందాం, ప్రస్తుతానికి ఈ జాబ్ ఉంది కానీ. మనలో చాలామంది సమాధానం ఇస్తారు. మన దేశంలో జనరల్గా మెజారిటీ పీపుల్ లైఫ్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ చిన్నప్పుడు ప్రైవేట్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివి తర్వాత ఇంటర్ బాగా మార్క్స్ వస్తే ఇంజనీరింగ్, లేకపోతే కామర్స్ డిగ్రీ కాలేజ్, ఇంకా తక్కువ వచ్చినాయి అనుకో ఆర్ట్స్. ఇది ఇండియన్స్ గోల్డెన్ రూల్. అందరూ సేమ్ ఫాలో అవుతారు. నేను కూడా అలానే ఫాలో అయినా. 10th తర్వాత ఇంటర్, మార్క్స్ యావరేజ్ వచ్చినాయి, కామర్స్ డిగ్రీ, తర్వాత అకౌంట్స్ ఫినాన్స్, తర్వాత జాబ్ చేయాలి కాబట్టి కార్పొరేట్ జాబ్. ఇంకా చెప్పాలంటే ఆ సబ్జెక్ట్స్ కోర్సు చదివి ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలని నా డ్రీమ్ అసలే కాదు. బట్ నేను చదివి ఇంకా అందులోనే 9 to 6 జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకుండానే ఇంకొకరి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఇండైరెక్ట్గా నేనే హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మనలో మ్యాక్స్ పీపుల్ ఇలానే ప్యాటర్న్ ఉంటుంది. వాడు జస్ట్ జాబ్ చేస్తాడు, ఎవడి కంపెనీలో ఎవడి లైఫ్ ఎవడి డ్రీమ్ కోసమే చేస్తాడు. బట్ ఎప్పుడైతే నేను వరల్డ్లో కొంతమంది గొప్ప గొప్ప రైటర్స్ అండ్ ఆథర్స్ రాసిన బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను, అప్పుడు అర్థమైంది గతంలో నేను ఏం తప్పు చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, రేపు నేను ఫ్యూచర్లో గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఏం చేయాలని. నాకు గోల్ ఉంది, అది నాలా ఫ్యూచర్ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోకపోవడం. ఎవరైతే వాళ్ళకున్న వాళ్ళ గోల్స్ మర్చిపోయి వేరే వాళ్ళ గోల్స్ కోసం పనిచేస్తారో, ఎంతమంది అయితే అంతమందిని నేను బుక్స్ ఇంకా వీడియోస్ ద్వారా గొప్ప గొప్ప రైటర్స్ అండ్ ఆథర్స్ చెప్పిన పాయింట్స్ని చెప్తూ మీకు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి లైఫ్ సక్సెస్ అయ్యేలా నేను బుక్స్ ఇంకా వీడియోస్ ద్వారా గొప్ప గొప్ప రైటర్స్ ఆథర్స్ చెప్పిన పాయింట్స్ చెప్పి మీకు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి లైఫ్లో సక్సెస్ అయ్యేలా హెల్ప్ చేయాలని. మంచి విషయం ఏంటంటే వరల్డ్లో ఉన్న ఎంతో గొప్ప గొప్ప వారిలా మీరు అవ్వచ్చు. ఎలా అంటే మీకు వాళ్ళ థింకింగ్ మైండ్ సెట్ అండ్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అది నేను ఈ ఛానల్స్లో షేర్ చేస్తుంటాను. ఫైనల్గా చెప్పాలంటే మీరు పవర్ఫుల్గా అవ్వాలంటే ఫస్ట్ మీ ఎండ్ గోల్ డిసైడ్ అవ్వండి, దాని తర్వాత అదే రీచ్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే మీరు పవర్ఫుల్గా అవ్వాలంటే ఫస్ట్ మీ గోల్స్ డిసైడ్ అవ్వండి, దాని తర్వాత అది రీచ్ అవ్వడానికి మెయిన్ స్టెప్స్ తెలుసుకోవాలి. ఈ 3 laws నేను ఒక లైఫ్కి సంబంధించిన 48 laws ఆఫ్ బుక్స్ బై రాబర్ట్ గ్రీన్ నుంచి నేర్చుకున్నా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.